హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ప్రస్తుతం 2025కు సంబంధించిన బడ్జెట్ సమావేశాలు అనేవి జరగబోతున్నాయి. ఇదే బడ్జెట్ లో రైల్వేకి సంబంధించిన బడ్జెట్ కూడా ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులు ఈ బడ్జెట్ మీద ఎన్నో ఆశలు అనేవి పెట్టుకున్నారు. ఏ రైల్వే లైన్ కి ఎంత కేటాయిస్తారు, ఏ రైల్వే లైన్స్ అనేవి పెండింగ్ లో ఉన్నాయి, రైల్వే లైన్లు, రైళ్లు, వీటి యొక్క వివరాలు అనేవి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు వీడియోస్ అనేవి వేరువేరుగా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రైలు ప్రాజెక్టులు, అలాగే నిధులు కేటాయించే అవకాశం ఉన్న రైలు ప్రాజెక్టుల గురించి మనం తెలుసుకుందాం. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రైలు యొక్క ప్రాజెక్టుల వివరాలకు వెళ్తే అందులో ముఖ్యమైన ప్రాజెక్టు వచ్చేసి మణుగూరు రామగుండం. గ్రాండ్ ట్రాక్ రూట్ లో ఉండే రామగుండం ని ఇటు డెడ్ అండ్ రైల్వే స్టేషన్ గా ఉండే మణుగూరు ప్రాంతాన్ని కలుపుతూ తెలంగాణ కుంభమేళగా పిలిచే సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంతాన్ని కూడా కలుపుతూ అందుబాటులోకి వచ్చేదే మణుగూరు రామగుండం రైల్వే లైన్. ఇది ఈ రైల్వే లైన్ యొక్క ఫైనల్ లొకేషన్ సర్వేలు అనేవి జరిగాయి. ఈ రైల్వే లైన్ యొక్క సర్వేల కోసం గత బడ్జెట్ లో ఇక్కడ బడ్జెట్ ని కేటాయించడం జరిగింది. మరి ఈ బడ్జెట్ లో ఇక్కడ నిధులను సమకూరుస్తే మణుగూరు రామగుండం రైల్వే లైన్ యొక్క పనులనేవి ప్రారంభమవుతాయి. అత్యంత కీలకమైన ప్రాజెక్టు గా చెప్పుకోవచ్చు తెలంగాణలో. ఏటూరు నాగారం, అలాగే తాండ్వాయ్, మేడారం, మల్లూరు, మణుగూరు ఈ ప్రాంతాలను కలిపే కీలక రైల్వే లైన్ ఇది. దీనికి నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే మరొక రైల్వే లైన్ వచ్చేసి ఇక్కడ అసన్పర్తి కరీంనగర్ రైల్వే లైన్. గ్రాండ్ ట్రాక్ సెక్షన్ లో కాజీపేట దగ్గరలో ఉండే అసన్పర్తిని కరీంనగర్ ని కలిపేదే ఈ కొత్త రైల్వే లైన్ ఇది. ఈ రైల్వే లైన్ వల్ల కరీంనగర్ ప్రాంతాల ప్రజలకి రైలు సౌకర్యం అనేది మెరుగుపడుతుంది. ఇటు పెద్దపల్లి సెక్షన్, ఇటు నిజామాబాద్ సెక్షన్ కి వెళ్లకుండానే డైరెక్ట్ కరీంనగర్ నుండి కాజీపేట ద్వారా ఇటు విజయవాడ, సికింద్రాబాద్ కి చేరుకోవడానికి ఈ రైల్వే లైన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రైల్వే లైన్ కి సంబంధించిన సర్వేలు అనేవి కొద్దిగా జరిగి ఇక్కడ నివేదిక అనేది రైల్వేకి పంపడం జరిగింది. ఇంక ఇక్కడ ఫైనల్ లొకేషన్ సర్వేస్ అనేవి జరగవలసి ఉంది. ఈ సర్వేలకి నిధులు కేటాయిస్తే ఇక్కడ సర్వేలు జరిగి ఈ రైల్వే లైన్ యొక్క పనులు అనేవి ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే మరొక రైల్వే లైన్ వచ్చేసి ఇక్కడ ఖమ్మం, మహబూబాబాద్ సెక్షన్ లో ఉండే డోర్నకల్ ప్రాంతాన్ని, మిర్యాలగూడ ప్రాంతాన్ని కలిపేది అత్యంత కీలక రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ ని రైల్వే శాఖ మంజూరు చేసింది, కానీ ఇక్కడ నిధులను కేటాయించలేదు. ఇక్కడ నిధులను కేటాయించి సర్వేలు అనేవి చేపడితే డోర్నకల్, మిర్యాలగూడ రైల్వే లైన్ కూడా పనులు అనేవి జరిగే అవకాశం అనేది ఉంటుంది. దీనికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్ లోనైనా ఇక్కడ నిధులను కేటాయించాలని. అలాగే మరొక రైల్వే లైన్ వచ్చేసి జలగం జిల్లాలోని గాన్పూర్ రైల్వే స్టేషన్ నుండి ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని సూర్యాపేట ప్రాంతాన్ని కలుపుతూ ఒక రైల్వే లైన్ నిర్మించాలని ఎప్పటి నుండో ప్రజల నుండి ఒక డిమాండ్ అనేది ఉంది. గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక సర్వే అనేది జరిగినా కూడా దీని మీద ఎటువంటి బడ్జెట్ కూడా రిలీజ్ అనేది చేయలేదు. దీనివల్ల సూర్యాపేట జిల్లా ప్రజలకి ఎప్పటి నుండో నిరాశ మిగులుతుంది. ఇప్పుడు ఈ డోర్నకల్, మిర్యాలగూడ రైల్వే లైన్ ఆమోదం పొందడంతో ప్రజల్లో ఆశలనేవి చిగురుస్తున్నాయి. ఈ రెండు రైల్వే లైన్లు ప్రతిపాదనకి అనుగుణంగా పనులను జరిపితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బడ్జెట్ లోనైనా ఇక్కడ బడ్జెట్ ని కేటాయించాలని కోరుకుంటున్నారు. అలాగే మరొక ముఖ్యమైన ప్రాజెక్ట్ వచ్చేసి హైదరాబాద్ ప్రాంతం నుండి ఇటు యాదగిరి గుట్టని కలుపుతూ అలాగే జనగాం వరకు 3వ లైన్ నిర్మాణం అనేది జరిగి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎంఎంటీఎస్ రైళ్లని జనగాం వరకు నడపాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ జనగాం ప్రాంతం నుండి హైదరాబాద్ కి ఎక్కువగా వృత్తి వ్యాపార పనులు చేసుకునే వారు ప్రయాణిస్తూ ఉంటారు. వీరు ప్రస్తుతం భాగ్యనగరు, కాకతీయ దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్యాసింజర్ రైళ్ల మీద ఆధారపడవలసి ఉంటుంది. ఈ రైళ్లు ముందే ఫుల్ అయి రావడంతో ఈ ప్రాంతాల ప్రజలు ప్రయాణించడానికి ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. జనగాం వరకు కుదిరితే వరంగల్ వరకు ఎంఎంటీఎస్ రైలు సేవలు అనేవి అందుబాటులోకి రావాలని ఈ ప్రాంతాల ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. ఈ బడ్జెట్ లోనైనా ఈ రైల్వే లైన్ కి సంబంధించి కొద్దిగా కదలికలు అనేవి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అలాగే మరొక రైల్వే లైన్ వచ్చేసి ఇటు ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణని కలిపే అత్యంత కీలకమైన రైల్వే లైన్ ఇది. ఇటు భద్రాచలం రోడ్, కొవ్వూరు రైల్వే లైన్ అనేది ఎప్పటి నుంచో ప్రతిపాదన అనేది ఉంది. ఇక్కడ సర్వేలు కూడా పూర్తయ్యాయి. గత ప్రభుత్వం ఇక్కడ నిర్మాణానికి కొంత బడ్జెట్ ని కేటాయించడం జరిగింది, కానీ ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి పనులు అనేవి జరగట్లేదు. ఈ బడ్జెట్ లోనైనా ఇక్కడ బడ్జెట్ ని అధికంగా కేటాయించి ఇక్కడ పనులు అనేవి జరిగే విధంగా ఏర్పాటు చేయాలని భద్రాచలం రోడ్డు, కొవ్వూరు ప్రాంతాల ప్రజలు
కోరుకుంటున్నారు. ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే విశాఖపట్నం, రాజమండ్రి ఈ ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్ ప్రాంతాలకి వెళ్లే ప్రజలకి ఇది ఒక ఆల్టర్నేట్, అలాగే షార్ట్ కట్ రూట్ గా ఉంటుంది. అలాగే భద్రాచలం రోడ్డు అనేది జంక్షన్ గా మారుతుంది. భద్రాచలం రోడ్డుకి రైలు యొక్క సౌకర్యం అనేది పెరుగుతుంది. ఈ బడ్జెట్ లోనైనా ఈ రైల్వే లైన్ యొక్క పనులను పట్టాలెక్కించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే మరొక రైల్వే లైన్ వచ్చేసి భద్రాద్రి రామయ్యకి రైలు సౌకర్యం అనేది ఏర్పాటు చేయాలని, ఇటు భద్రాచలాన్ని ఇటు ఒడిశా ప్రాంతంలోని మలకాన్గిరిని కలుపుతూ కొత్త రైల్వే లైన్ ని ప్రతిపాదించడం జరిగింది. ఈ రైల్వే లైన్ కి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వేలు కూడా పూర్తవడం జరిగింది. అడుగుల గుండా కొనసాగే ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఈ బడ్జెట్ లోనైనా అధికంగా నిధులను కేటాయించి ఈ రైల్వే లైన్ యొక్క పనులనేవి జరిగే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. అలాగే మరొక రైల్వే లైన్ వచ్చేసి ఇటు భద్రాచలం రోడ్, డోర్నకల్ డబలింగ్ పనులు. ప్రస్తుతం ఈ పనులకి ఫైనల్ లొకేషన్ సర్వే కూడా పూర్తయింది. ఇక్కడ భూసేకరణ పనులు అనేవి జరుగుతున్నాయి. గత బడ్జెట్ లో 100 కోట్ల వరకు కేటాయించడం జరిగింది. కానీ ఇక్కడ పనులను ప్రారంభించవలసి ఉంది. ఈ బడ్జెట్ అనంతరమైన ఇక్కడ పనులను ప్రారంభించి డబ్లింగ్ పనులని పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే తెలంగాణలో ఎప్పటి నుండో ఒక మేజర్ ప్రాజెక్ట్ గా ఉన్న కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, మొదట ఇక్కడ వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీని నిర్మించాలని భావించారు. ఆ తర్వాత ఎంఎంటీఎస్ లాంటి కొన్ని మేజర్ రైళ్ల యొక్క కోచెస్ ని తయారు చేసే నిర్మాణాలను కూడా చేపట్టాలని నిర్ణయించి ప్రస్తుతం ఇక్కడ పనులు అనేవి జరుగుతున్నాయి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అనేది ఎప్పటి నుంచో ప్రజల నుంచి డిమాండ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ పనుల యొక్క వేగాన్ని పెంచి ఈ ఫ్యాక్టరీని తొందరగా పూర్తి చేసి తెలంగాణ ప్రాంత యువతకి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఇదే ఈ కాజీపేట్ కి పక్కన ఉండే అసంపర్తి ప్రాంతం నుండి ట్రిపుల్ లైన్ ని 4 లైన్లుగా మార్చి వరంగల్ వరకు నిర్మించడం జరిగింది. ఈ సెక్షన్ లో ఉండే ఈ కాజీపేట్ ని అలాగే వరంగల్ ప్రాంత రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి అనేది వేగంగా జరగాలి. అలాగే ఇక్కడ మరికొన్ని రైళ్లని కాజీపేట్, వరంగల్ నుండి ప్రారంభమయ్యే విధంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే భద్రాచలం రోడ్డు మణుగూరు నుంచి గత కరోనా ముందు చాలా రైళ్లు అనేవి అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఇవన్నీ రద్దవడం జరిగింది. ఈ రైళ్లని తిరిగి ప్రారంభించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే భద్రాచలం రోడ్ నుండి ఇక్కడ డోర్నకల్ వరకు చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ అనేవి ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్స్ లలో ప్రతి ట్రైన్ కి కూడా కరోనా ముందు వరకు స్టాప్ అనేది ఉంది. ప్రస్తుతం ఇక్కడ కొన్ని రైళ్లకి స్టాప్ అనేది ఉంది, కొన్ని రైళ్లకి ఒక్కొక్క రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది లేదు. మణుగూరు సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి అసలు ఇక్కడ స్టాప్స్ లేవు కారేపల్లి వరకు. సో ఈ బేతంపూడి, చిమలపాడు, తడిగలపూడి స్టేషన్ లో ఈ మణుగూరు ఎక్స్ప్రెస్ కి స్టాప్ అనేది ఇస్తే ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లే యువతకి రాత్రిపూట ఈ ట్రైన్ అనేది చాలా కన్వీనియంట్ గా ఉంటుందని ప్రయాణికులు కోరుకుంటున్నారు. అలాగే కరోనా ముందుకి ఇక్కడ గార్ల, మైబాదు, కేసముద్రం, ఇంటికన్న, గాంపూర్, జనగం ఈ ప్రాంతాలలో హాల్ట్స్ అనేవి ఉన్న రైళ్లకి తిరిగి ఆర్ట్స్ ని కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఖమ్మం రైల్వే స్టేషన్ లో కేరళ ఎక్స్ప్రెస్ కి స్టాప్ అనేది ఇవ్వాలని ఎప్పటి నుంచో ఒక డిమాండ్ అనేది ఉంది. అలాగే భద్రాచలం రోడ్ నుండి ఇక్కడ తిరుపతికి ఒక ట్రైన్ ని ప్రారంభించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ భద్రాచలం రోడ్, ఖమ్మం ప్రాంతాల ప్రజలు ఇక్కడ తిరుపతికి వెళ్లాలంటే ఇప్పుడు ఈ పద్మావతి, కృష్ణ మీద ఆధారపడవలసి ఉంటుంది. ఈ రైలు పైననే ఫుల్ అయి రావడంతో ప్రయాణికులు ఇక్కడ రిజర్వేషన్ దొరక్క ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. భద్రాచలం రోడ్ నుండి ఇక్కడ ట్రైన్ ని ప్రారంభిస్తే ఖమ్మం అలాగే భద్రాచలం రోడ్డు ప్రజలకి రిజర్వేషన్ సీట్లు అనేవి దొరుకుతాయని కోరుకోవడం జరుగుతుంది. అలాగే కరీంనగర్ ప్రాంతం నుండి మరికొన్ని రైళ్ల యొక్క సంఖ్య అనేది పెంచాలని, కరీంనగర్, నిజామాబాద్ మధ్యలో రైళ్ల యొక్క సంఖ్య పెంచి కోరుట్ల ఇలాంటి ప్రాంతాల ప్రజలకి ఇక్కడ రైలు సౌకర్యం అనేది కల్పించాలని కోరుకోవడం జరుగుతుంది. 2025 సంవత్సరంలో ఈ బడ్జెట్ లో తెలంగాణ ప్రాంతాల ప్రజలు ఈ ప్రాజెక్టులని, ఈ రైళ్లని, ఈ స్టాప్స్ ని, ఈ మార్పులని కోరుకోవడం జరుగుతుంది. చూద్దాం ఈ బడ్జెట్ లో ఏ రైల్వే లైన్లకి ఎంత బడ్జెట్ అనేది అందుబాటులోకి వస్తుంది, ఏమేం మార్పులు అనేవి వస్తుందో బడ్జెట్ అనంతరం మరొక వీడియో అనేది చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా మార్పులు, చేర్పులు ఏ రైల్వే లైన్ గురించైనా మీరు కోరుకుంటే కింద కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవర్ నైస్ డే.